హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్కి రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియోలో నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. అదేంటంటే, ముందుగా అంటే ఇప్పటివరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మంచి మంచి హిట్లు అయ్యాయి అనమాట, మనందరికీ తెలిసిందే. బట్ ఈ సినిమా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఏదైతే రిలీజ్ రోజు డే 1 ఉందో కొన్ని ఏరియాల్లో అంటే కొంచెం టైం తీసుకుంటుంది ఆ హౌస్ ఫుల్ అవ్వడానికి అనమాట. ఆ సిటీలో ఉన్న థియేటర్లన్నీ ఫిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ దేవరా విషయానికి వచ్చేసరికి రిలీజ్కి ఇంకా టైం ఉంది. బట్ 2 days 3 days ముందుగానే ఆ షోస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట. సో నేను ఈ వీడియోలో ఏ థియేటర్లు సోల్డ్ అవుట్ అయిపోయాయో నేను చెప్తాను. అది రికార్డ్ అనమాట. ఇప్పటివరకు అది ఆల్ టైమ్ రికార్డు. ఇది దేవరాకు మాత్రమే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ సిటీలో చూసుకుంటే 109 థియేటర్లకి 109 కూడా కంప్లీట్గా సింగిల్ టికెట్ కూడా మిగలకుండా ఫిల్ అయిపోయినాయి. అలాగే విజయవాడలో 69 థియేటర్లకి 69 కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. అలాగే వైజాగ్ వచ్చేసరికి, అంటే మనకి ఆంధ్రాలో ఎక్కువ వైజాగ్లో థియేటర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వైజాగ్ సిటీలో 170 థియేటర్లకి 170 కూడా ఫిల్ అయిపోయినాయి. అలాగే గుంటూరులో 103 థియేటర్లకి 103 కూడా ఫిల్ అయిపోయినాయి. అంటే నేను ఈ ఎన్ని థియేటర్లో 4 షోలు కాదు బ్రదర్స్, కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ 1 AM నుంచి 1 గంటకి ఒక షో, 4 గంటలకు ఒక షో, 7 గంటలకి. సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక రోజుకి 7 షోలు పడుతున్నాయి అన్నమాట. ఆ 7 షోలు కూడా ఫిల్ అయిపోయినాయి. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, అంటే ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎంత ఈగర్గా అంటే చూడాలి అని చెప్పి ఎంతమంది ఉన్నారో మీకు ఒకసారి బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన బుకింగ్స్ ఇప్పుడే జరగలేదు. అప్పుడప్పుడు త్రిబుల్ జరిగింది, తర్వాత మొన్న కల్కికి జరిగింది, అంతే. సో ఈ రకంగా దేవరాకి ఇంకా రిలీజ్కి టైం ఉందిగానే ఈ విధంగా బుక్ అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే దేవరా మూవీ కోసం ఎంతమంది ఇలా వెయిట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దేవరా డే 1 కలెక్షన్స్, అలాగే ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే రిలీజ్ అయినాక ఎంత కలెక్షన్ చేస్తుంది, సో అవన్నీ కూడా నేను నాకు వీడియో అయితే చేశాను. నా ఛానల్కి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.